అది నిర్మల్ జిల్లా మహదేవ్పూర్ కాలనీ. ఒక ఇంట్లో ఆలుమగలు ఉంటారు. ఆలి గవర్నమెంట్ కొలువు చేస్తే భర్త కూడా ఇంకో కొలువు చేస్తాడు. అయితే మొన్న భార్యను బస్సెక్కించిన భర్త అటే డ్యూటీకి పోయేసరికి ఇంట్లో దొంగతనం జరిగిందట, బంగారం పోయిందట. ఇంటికి వచ్చి చూసుకున్న ఆలి సీదా పోయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు కూడా సీదా వచ్చి ఆమె భర్తనే అరెస్ట్ చేసిండ్రట. అరే అదేంది, దొంగతనం జరిగిందని కంప్లైంట్ చేస్తే అట్లెందుకు అరెస్టు చేసిండ్రు అంటే అసలు ట్విస్ట్ పోలీస్ సార్ చెప్తాడు, ఇనుండ్రి. సావుల శివ అనే వ్యక్తి వాళ్ళ భర్తనే ఇంట్లో ఉన్నటువంటి 8 తులాల బంగారాన్ని మధ్యాహ్నం సమయంలో తీసుకుని దొంగతనం చేసుకుని పోయినాడని చెప్పి మనకు తెలిసింది. ఇన్నారుల్లా ఎందుకు అరెస్ట్ చేసిండ్రో, ఇగో ఈడ నల్ల మాస్క్ వేసుకున్న పెనిమిటే దొంగతనం చేసి వేరేటోళ్ళ ఇంట్లో దాచిండట. మళ్ళా ఏం తెలియనట్టు భార్య దగ్గర కన్నీళ్లు పెట్టి ఇట్లా లబ్బ మొత్తుకుంటుంటే అక్క పోయి స్టేషన్ల కంప్లైంట్ ఇచ్చి వచ్చిందట. ఇక దాని మీద విచారణ చేసిన పోలీసులు సీదా ఇంటికే వచ్చి ఈ మోతవరిని అరెస్ట్ చేసిండ్రు. అరే వీళ్ళకు ఎట్లా ప్రూఫ్ దొరికింది అంటారా, ఇగో ఇట్లా బండేసుకొని ఒక మోతవరి ఫ్యాషన్ షో చేసిండు చూడు. ఈడ మాస్క్ వేసుకున్న తీస్మార్కానే భార్యను బస్టాండ్ దగ్గర బస్ ఎక్కిచ్చి వచ్చినాక వీళ్ళింట్లకు ఈ శివన్న తప్ప ఎవ్వరు రాలేదట. అది కూడా పక్కింటోళ్ళ సీసీ కెమెరాల దేవులాడితే దొరికింది. వాళ్ళ స్టైల్లో విచారణ చేస్తే మొత్తం చెప్పిండ్రట. కానీ భలే మోతవరి పోండ్రి, అంతగానో ఇంట్లో భార్య బంగారం దొంగతనం చేసి వేరేటోళ్ళ ఇంట్లో దాచిండంటే మరి అంతగానో సీక్రెట్ ఏమున్నదో ఆయనకే తెలవాలే. కానీ ఇప్పుడు ఈ సొంతింటి దొంగను భార్యే చీపుగా చూస్తున్నదట. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అనేది పాత సామెత. సీసీ కెమెరాలు వచ్చినాక ఇంటి దొంగనైనా పక్కింటి కెమెరాలు పట్టిస్తాయి అనేది కొత్త సామెత. కానీ వీడింట్లోనే దొంగతనం చేసి ఎంత నాటకం ఆడిండంటే పక్కింటోళ్ళు జర పైలం మరి సొమ్ములు మంచిగా దాసుకోండ్రి.